హలో గాయ్స్, వెల్కమ్ టు జయకవి అఫీషియల్. ఈ రోజు నా బర్త్డే అండ్ ఇండిపెండెన్స్ డే కూడా. సో ఈ రోజు నాకు లిటరలీ డబల్ స్పెషల్. మార్నింగ్ బర్త్డే కాబట్టి కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలని ఈ బ్యూటిఫుల్ లెహంగా వేసుకున్నాను. రెడీ అయ్యాక కొన్ని పిక్చర్స్ వీడియోస్ కూడా తీసుకున్నా. ఆఫ్టర్ దట్ మా ఫ్యామిలీతో కలిసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కి బయలుదేరాం. టెంపుల్ కి వెళ్ళగానే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. పూజ కోసం కొబ్బరికాయ, దండ, గాజులు తీసుకెళ్లాం. అమ్మవారికి దండ సమర్పించి దీపం వెలిగించి గాజులు కూడా సమర్పించాం. తర్వాత మనసులో ఉన్న కోరికలు కోరుకొని కొబ్బరికాయ కొట్టాం. ఇంకా పక్కన నుంచి మా అమ్మ కొబ్బరికాయలో పువ్వు వచ్చిందా అని అడుగుతుంది. ఇంకా అంత అదృష్టం మనకి ఎక్కడదండి. ఇంకా అదే చెప్పాను. ఆ మూమెంట్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది. బర్త్డే రోజు పూజలో కూడా మా ఫ్యామిలీతో ఇలాంటి క్యూట్ మూమెంట్స్ జరిగాయి. తర్వాత అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రసాదం తీసుకున్నాం. బర్త్డే రోజు మార్నింగ్ ఇలా అమ్మవారిని దర్శనం చేసుకోవడం నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. హానెస్ట్లీ గైస్, టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఆ డివోషనల్ వైబ్స్, అమ్మవారి దర్శనం మైండ్ కి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ నా లెహంగాకి కొన్ని క్యూట్ కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. జస్ట్ ఏ స్మాల్ స్వీట్ బర్త్డే మూమెంట్స్. దర్శనం కంప్లీట్ అయ్యాక మా ఫ్యామిలీతో కలిసి లంచ్ కి వెళ్ళాం. బర్త్డే లంచ్ కాబట్టి ఫుడ్ కూడా కొంచెం స్పెషల్ గా ఉండాలి కదా. చికెన్ మంచూరియా, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. అందరు కలిసి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాం. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా బర్త్డే ఇలా బ్యూటిఫుల్ గా గడిచింది. ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏం జరిగిందో పార్ట్ 2లో చూసేద్దాం.